నేమ్ ఇస్ హర్ష. మా అమ్మ పేరు కోటేశ్వరమ్మ గారు. మా నాన్న పేరు కాశీ గారు. చెప్పానా కదా? అనగనగా ఒక ఊళ్ళో కృష్ణుడు ఉండేవాడంట. కృష్ణుడు ముగ్గురు అమ్మాయిలు వచ్చి వేరే ఊరికి వెళ్ళటానికి దగ్గర అయితే అక్కడ నీళ్ళు చెరువు ఉండేదంట. చెరువు ఉండేదైతే ఆ అమ్మాయి వంతెన కట్టిమని అడిగిందంట కృష్ణుడిని. కోతుల్ని పిలిచి పెద్ద పెద్ద రాయిలను నీళ్ళలో నుంచి ముంచి వంతెన కట్టించాడంట. అప్పుడే పెద్ద రాక్షసుడు పక్షి రూపంలో వచ్చాడు. ఒక రాక్షసుడు పక్షి రూపంలో వచ్చాడు. అప్పుడు శివుడు అందరు వచ్చి దాన్ని అంతం చేయాలనుకుంటే కాలేదు. అందులోకి కృష్ణుడిని రాక్షసుడు మింగేశాడు. ఇంకా తర్వాత ఎట్టోగట్ట కృష్ణుడు తప్పించుకున్నాడు. దాన్ని చంపేశాడు. ఆ చెరువులో పడింది. కానీ వాళ్ళ తర్వాత ముందు వాళ్ళు ఎంత ప్రయత్నించినా అది చావలేదు. ఇంకా తర్వాత వంతెన కట్టించేసరికి కృష్ణుడు వాళ్ళందరూ వెళ్ళారు. ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాతే కృష్ణుడు వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ చెప్తే వాళ్ళ ఫ్రెండ్స్, కానీ వాళ్ళమ్మ నమ్మింది కాబట్టి ఆవుద్దామని చెప్పాడు. అప్పుడు ఇద్దరు కలుసుకున్నారు. ఇంకా తర్వాత ఆ ముగ్గురు అమ్మాయిలు కృష్ణుడికి నచ్చింది వాళ్ళ దగ్గర ఉంటే అడిగాడు, కానీ వీల్లేదు ముందు. ఆ తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరికి పోయేసరికి అది రామ్ అంటే అదే వచ్చింది. ఇంకా అది అయిపోయింది. ఇందులో నీతి ఏంటి? నీతా పక్షి రాకూడదు. పక్షి వచ్చేంత వాళ్ళే కావాలి. వంతెన కట్టలేకపోయింది కానీ కట్టిండు. వెరీ గుడ్ రా, సూపర్. ఇప్పుడు చెప్పు. మా నాన్న పేరు అప్పారావు. మా అమ్మ పేరు రామా. మా తమ్ముడు పేరు వరుణ్. మా చెల్లి పేరు శశి. కథ చెప్పే. నేను థర్డ్ క్లాస్. కథ చెప్తావా? తిండిపోతి కదా. చెప్పు. ఒక ఊళ్ళో ఒక అక్క చెల్లిలని పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళకి ఒకరోజు బిర్యానీ చేయాలని ఉంది. పకోడీలు చేయాలని ఉంది. పకోడీలు చేసేసి చిన్నపిల్ల అయ్యి సరుకులు లేపో అన్నది. సరుకులు తక్కువ తెచ్చింది. సరుకులు 3 వచ్చాయి. ఒక అమ్మాయి ఏమో నేను 2 తీసుకుంటాను, 1 తీసుకో అన్నది. ఇంకొక అమ్మాయి నేను 2 తీసుకుంటాను, నువ్వు 3 తీసుకో అని గొడవ పడ్డదు. ఇద్దరు తినకుండా ఈ మధ్యలో పెట్టుకొని కూర్చుండ్రు. వాళ్ళ అత్త వచ్చింది. అప్పుడు వాళ్ళ అత్త వచ్చి అడిగితే వాళ్ళు దెయ్యంలో అయిపోయింది. ఇంకా దెయ్యంలో. నా పేరు గురునాథ్. మా నాన్నగారి పేరు సుబ్బారెడ్డి గారు. మా అమ్మ పేరు రాజేశ్వరి గారు. మీ తాతగారి పేరు? మీ జేజీ పేరు? మా జేజీ పేరు అట్లా వెంకటేశ్వర్లు గారు. నేను ఒక కథ చెప్పబోతున్నాను. నేను ఒక కథ చెప్పబోతున్నాను. చెప్పు. చెప్పు. నా ప్రభు కథ చెప్పు. గుర్తుందా కథ? గుర్తుందా? చెప్పు. గుర్తు తెచ్చుకోమని చెప్పండి. గుర్తుందా కదా? ఓకే, నో ప్రాబ్లం. రేపు చెప్పా. వెరీ గుడ్. క్లాప్స్ ఫర్ గురునాథ్. మై ఫాదర్ నేమ్ ఇస్ రాయుడు గారు.
My mother name is Sapna Garu. I am studying. I am studying second class. Very good. అనగనగా ఊర్లో మిగిలిన వాళ్ళు వినండి. ఒక ఆయన కాడ ఒక ఆవు ఉండేదంట. ఆ ఆవు పేరు లక్ష్మి అంట. లక్ష్మి గడ్డి మేయటానికి పోతే ఆయన తాళకు పోకుండా గడ్డి కాడ ఆయన ఆడ ఉంచిందంట. అది దారి తప్పిపోయి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిందంట. దానికి ఒక దూడ పిల్ల పుట్టిందంట. ఏం పేరు నీ పేరు? నాయుడు. నా పేరు నాయుడు. మీ నాన్నగారి పేరేంటి? బాలచంద్ర గారు. మీ నాన్నగారి పేరేంటి? మీ అమ్మగారి పేరేంటి? సూపర్ రా, పెద్దగా చెప్పాలి. లక్ష్మి గారు అను. వెరీ గుడ్. మీ జేజ్ నాయన పేరేంటి? అంకయ్య గారు. మీ జేజమ్మ పేరేంటి? వెరీ గుడ్ రా, ఇప్పుడు లైన్లో పడ్డాడు. మీ డాడీ వచ్చినట్టున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? నువ్వు పని చేస్తావా? వెళ్తావా? ఇప్పుడు క్లాస్ చదువుకుంటాడు కదా, ఉంటాడు. క్లాస్ చదువుకుంటావా? మీ నాన్నతో పాటు చేలోకి వెళ్ళిపోతావా? చదువుకుంటావా? వెరీ గుడ్. లేదంటే మీ డాడీతో బండి ఉంది రెడీగా, వెళ్ళిపోతాను, వెళ్ళిపోవచ్చు. తెచ్చి ఇక్కడ వదిలిపెట్టండి. ఓకేనా? వెరీ గుడ్ రా. నీ పేరేది చెప్ప? నాయుడు. రే నాయుడు ఇంత బాగా చెప్పాడు, క్లాప్స్ కొట్టండి రా నాయుడు. వెరీ గుడ్ నాయుడు. ఒక చిన్న కథ రేపు తయారు చేసుకుంటా. ఈలో మీ డాడీని అడిగి చిన్న కథ చెప్పించుకొని వచ్చాడు. రేపు చెబుతూగానే ఇవాళ కూర్చొని నేమ్ అడగండి. ఓకేనా? వెరీ గుడ్ నాయుడు, వండర్ఫుల్. అనగనగా ఒక ఊర్లో. నీ పేరు చెప్పు ముందు. My name is Navneet Kumar. Okay. My father name is Hari. Very good. My mother name is Teravathamma. తిరుపతమ్మ గారు. Teravathamma గారు. అనగనగా ఒక ఊర్లో తిండిపోద్దేమో అని ఉండేది. మరి చెట్టు మీద వాళ్ళ తల్లి ఆ దెయ్యం ఉండేది. ఓకే. ఆ రోజు తిండి పిల్లల్ని సీసాలో ఒక ఆయన బంధించి చెరువులో పారేశాక ఒక ఇద్దరు చేపలు పట్టుకొని వచ్చాక వాళ్ళు పట్టుకొని తీసుకుపోయాక తిండిపోద్దేమో అమ్మ మూత తీసాక, అమ్మయ్య ఎన్నాళ్ళకి బయటకు వచ్చాను, ఈ సీసాలో బంధించే ముందు ఒక కొండలో బంధించవచ్చుగా అని మాట్లాడాక, ఎవరప్ప నన్ను సీసాలో ఉంచి తీసింది అని చూశాక, ఎవర్రా ఈ దెయ్యం నా లక్కుంది అన్నాక ఆ దెయ్యం వచ్చి, నువ్వే నా లక్కున్నావు, నేను నీ లక్కలేను. అప్పుడు అన్నాక మీ అమ్మ లేరా అనింది. అన్నాక మీ అమ్మ బయట వాళ్ళమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడు బయట వదిలేసిండ్రంట తెలిపోద్ది అని. బయట వదిలేసాక సీసాలో బంధించాక ఇప్పుడు వాళ్ళమ్మ తీసాక వాళ్ళమ్మతో ఉంటుంటే. నా పేరు మధుకిరణ్. నా పేరు మధుకిరణ్. మా అమ్మ పేరేమో సులోచన గారు. మా నాన్న పేరేమో అంకయ్య గారు. ఓకే, చెప్పు. అనగనక ఒక కృష్ణుడు ఉండేవాడంట. ఆ కృష్ణుడికి ఏమో చాలా ఆవులు ఉండేవంట. ఆ ఆవులేమో మేపుకోవడానికి పోతుంటే
ఒకటేమో ఒక ఆవేమో దారి తగ్గిపోతే ఒక గుహలో పోయిందంట. ఆ గుహలేమో పులి ఉందంట. ఆ పులిని ఎదురుకుంటే భర్తడు పోయి దాని తాగు దొక్కిందంట. దాని తాగు దొక్కితే వేగం నడిచేలాగా ఇంకా దాన్ని తరుముకొని ఇంకా చాందూరం పోతుంది. ఇంకా చాందూరం పోయి ఆవిడ మేస్తుంటే భయపించి ఆ ఆవిడ మారుతుంటే ఆ కృష్ణుడు వచ్చి యావని ఆవరిసేదని ఇంకా దాని దగ్గర పోయి ఎత్తుతూ ఉండు. అదేమో చాలా దూరం పోయింది. అదే కనపల్లా. మళ్ళీ భరతుడు పోయి కృష్ణుడి కాడికి వచ్చింది. కృష్ణుడిని ఏమో భరతుడు తీసుకుపోయింది. ఇగో నా ఆవు ఇగో ఆ పుల్లి కడుతుంది, ఆ పుల్లిని ఆపని ఆ పులి ఏమో కృష్ణుడి పైకి కూడా పోతుంది. ఆ రెండు ఫైట్ చేసుకుంటుంది. తర్వాత వద్దని ఒక మ్యాజిక్ చేసిండు. చేపి తలపైన పెడితే అదేమో ఇంకా ఆగిపోయి ఇంకా ఆవేమో క్షేమంగా తీసుకుండు. కథ అయిపోయిందా? ఇందులో ఉన్న నీతి ఏంటి? ఇక బరదాడేమో దాన్ని తొక్కటం తప్పు. అప్పులు వచ్చి దాన్ని తరుముకుంది. సో తోక తొక్కకూడదు. వెరీ గుడ్. My name is Guruvamma. I am studying 5th class. My mother name is Adama Gadu. My father name is Prasad Gadu. My brother name is Guru Krishna Gadu. Guru Krishna. My sister name is Megha. My name is Nagalakshmi. I am studying 6th class. My mother name is Sublu Garu. My father name is Brahmay Garu. Yeah, you tell your story. అనగనగా ఒక ఊర్లో అది సుజాత అనే అమ్మాయి. అనగనగా ఒక ఊర్లో సుజాత అనే అమ్మాయి ఉండేదంట. ఆ అమ్మాయికి ఒక చిన్న కోళ్ళ ఫారం ఉండేదంట. ఆ అమ్మాయి రోజు ఆ కోళ్ళ ఫారంలో రోజు ఉదయం గుడ్లు పెడతాయంట. కోళ్ళు గుడ్లు పెడతాయి. రోజు వచ్చి చూసేది. రోజు వచ్చేది. రోజు వచ్చి కోడిగుడ్లు తీసుకొని అమ్మేది. ఒకరోజు ఉదయం వచ్చింది రోజులాగా. ఆ రోజు కొత్త కోడి వచ్చింది అక్కడికి. ఆ కోడిని చూసి సుజాత చాలా ఆనందపడింది. ఆ తర్వాత వెళ్ళిపోయింది సుజాత. మళ్ళీ ఆ తర్వాత రోజు వచ్చి చూసింది. ఆ కొత్త కోడి పక్కన ఒక బంగారు గుడ్డు ఉంది. ఆ బంగారు గుడ్డు అమ్ముకొని చాలా డబ్బులు వచ్చాయి. అలా కొంతగా ఆ సుజాత ధనవంతురాలు అయిపోయింది. సుజాత రోజు కోళ్ళ ఫారం దగ్గరికి వెళ్ళేది. ఒకరోజు వెళ్ళి, అబ్బా ఈ కోడి రోజు ఒకే గుడ్డు పెడుతుంది, అన్ని కోడిగుడ్లు ఒకేసారి తీసుకుంటే నాకు చాలా డబ్బులు వస్తాయి కదా అని ఆ సుజాత ఆ కోడిని కొయ్యాలనుకుంది. ఒక పెద్ద కత్తి తెచ్చుకొని ఆ కోడిని కోసింది. కోస్తే తన పొట్టలో ఒక్క కోడిగుడ్డు కూడా లేదు. అబ్బా రోజు ఒక కోడిగుడ్డు వచ్చేది, నేను కోయడం వల్ల ఒక్క కోడిగుడ్డు కూడా రాలా అని అనుకుంది. ఇందులో నీతి ఏంటి? నీతి పెట్టే జంతువుల్ని ఎప్పుడు చంపకూడదు. పెట్టే జంతువుల్ని ఎప్పుడు చంపకూడదు. నేనేంటి నీతి చెప్పనా? ఆశకు పోయి కావాల్సిన దానికంటే ఎక్కువ కావాలని ఆశపడకూడదు. రోజు ఒక గుడ్డు పెడుతుంది సరిపోదా? ఒకేసారి 20 గుడ్లు తినాలనిపిస్తే ఏమవుతుంది? కోడి పెట్ట ఏ గుడ్లు దొరకవు కదా. మనం రోజు 3 పూటలు తింటాం, ఇంత తింటాం, అంతంతే తినాలి. ఒకరోజు బాగా బిర్యానీ లేదంటే చికెన్ ఫ్రైడ్ రైస్ దొరికిందని ఎక్కువ తింటే కడుపు నొప్పి వచ్చేసి అసలుకే మోసం వస్తుంది, వాంతులు విరోచనాలు అవుతాయి కదా. అది నీతి. అంటే కొంచెమే రోజు కొంచెం వాడుకోవాలి, ఒకేసారి ఎక్కువ వాడుకోవాలి. అత్యాశకు పోకూడదు. వెరీ గుడ్ రా. I am studying his 6th class. My father name is Kotaya Garu. My mother name is Suppamma Garu. వెరీ గుడ్. నేను ఇప్పుడు కథ చెప్పబోతున్నాను. ఒక
చేపలు అమ్ముకునేవాడు వచ్చాడు. వాడు వాడు ఒక అమ్మాయి కాడికి పోతే చేపలు కొద్ది పైకి పోయేలాగి పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ అయిపోయినాక ఆడ ఒక బండి ఉంది, ఆడ ఇంట్లో ఎవరు లేరని తలుపు కొట్టాడు. ఇంట్లో ఎవరు లేరని ఇంక పోయి పెట్రోల్ దొంగ చేశాడు. ఇంక పోయి ఆడి వేలకి బండి అయిపోయింది. మళ్ళీ ఆడ దొంగతనం చేసి పెట్రోల్ దొంగ చేసి తీసుకున్నాడు. మళ్ళీ 6,000 చెట్టు కింద ఉంది. ఇంకా బండి ఉంది, రోజు దొంగ చేయొచ్చు, పెట్రోల్ డబ్బులు కానీ ఖర్చు లేదు అన్నాడు. అంటే వాడు ఇంకా రోజు అట్టే దొంగ చేశాడు. ఇంకప్పుడు దొరికి పెట్టాడు. అన్ని బండ్లు వరుస పెట్టి రంగు పోసాడు. రంగు నీళ్ళు పోసేలకి అవి పట్టుకున్నాడు. ఒక ఆమె చూసింది. ఇంకప్పుడు ఇంకప్పుడు పోలీసులు ఫోన్ చేశాడు. పోలీసులు వచ్చి తీసుకొని జైల్లో వేశాడు. జైల్లో వేస్తే ఇంకప్పుడు కొట్టి పంపించాడు. అంతే. దీంట్లో పెట్రోల్ దొంగ చేయకూడదు. నీతి పెట్రోల్ ఎప్పుడు దొంగ చేయకూడదు. మై నేమ్ ఇస్ మల్లేశ్వరి. మా డాడీ పేరు బ్రహ్మయ్య గారు. మా అమ్మ పేరు శ్యామ్లా గారు. మా తమ్ముడు పేరు హేమంత్ గారు. కథ నాకు రాదు. నో ప్రాబ్లం, నేర్చుకొని రేపు చెప్తావా? సూపర్. ఓకే, రేపు చెప్పిద్దంట ఆ అమ్మాయి. ఇప్పుడు చెప్పు. మై నేమ్ ఇస్ శ్రీనాథ్. మై ఫాదర్ నేమ్ నరసింహులు గారు. మై మదర్ నేమ్ ఇస్ నిమ్మక్క గారు. కథ వచ్చా? రాదు సార్, రేపు చూద్దాం. వెరీ గుడ్ రా, క్లాప్స్ కొట్టండి.